పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను చదువుదాం. నూట 45వ కీర్తన 9వ వచనం చదువుదాం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు చాలా గొప్పవాడు, చాలా ఉన్నతమైన వాడు. హల్లెలూయా. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. విశ్వంలోనే దేవుడు సృష్టించిన వస్తువులే చాలా భారీ సైజులో ఉంటే మరి దేవుడు ఇంకెంత సైజులో ఉంటాడో. భూమి ఆకాశములు పట్టజాలని వాడంట. అలాంటి దేవుడు సూక్ష్మజీవుల కంటే ఆయన దృష్టిలో ఆయనతో పోల్చుకుంటే సూక్ష్మజీవుల కంటే చిన్నగా ఉన్న మనలను పట్టించుకుంటున్నాడు. చూశారు? కేర్ చేస్తున్నాడు. చూసారా? ఎప్పుడైతే గర్వం వస్తుందో మనలో, ఒకసారి అద్దంలోకి వెళ్ళి చూసుకోండి, మొహం చూసుకోండి. ఒకసారి నువ్వు నీ మొహం అనుకోండి ఒకసారి. హల్లెలూయా. ఏమనుకోవాలి? నేను అదే అనుకుంటాడు. సీరియస్లీ, అద్దంలో మొహం చూసి నువ్వు నీ బతుకు నీ మొహం, నేను ఎందుకు ఇంకొక రూపం చూపించాలి దేవుడు? అసలు నేను ఎందుకు వాడుకోవాలి చెప్పు ఒకసారి. మీకు మేము మాట్లాడుకోవాలి అప్పుడప్పుడు. జనాల దృష్టిలో పిచ్చోళ్ళు అనుకుంటారు కానీ కరెక్ట్ ఇదే. నిజం. అలాంటి గొప్ప దేవుడు, హీ కేర్స్ ఫర్ అస్. ఆయన మనలను కేర్ చేస్తున్నాడు. మనం కేర్ చేయంగానే ఆయన కేర్ చేస్తున్నాడు, ఆయన పట్టించుకుంటున్నాడు. అంత గొప్ప దేవుడు మనలో కార్యాలు జరిగించాలి అంటే కేవలం ఆయన కనికరములు మాత్రమే. స్తోత్రం చెప్పినట్టు వస్తారు. ఏంటవి? కనికరం, కృప, కనికరం, దయ, జాలి, కరుణ. ఎంత స్వీట్ వర్డ్స్ తెలిసే విషయం. చాలా మధురమైన పదాలు ఇవి. గలిబిలి సృష్టిస్తున్న మనసులో ఒక గొప్ప నెమ్మది కలిగజేసే పదాలే ఇవి. వీటన్నిటికి మించింది ప్రేమ. ప్రేమిస్తున్నాడు. అక్కడ అందరూ దాన్ని రిసీవ్ చేసుకోలేదు. గవర్నమెంట్ అందరికీ పెన్షన్. ఎంత పెన్షన్? ఎంత? ముసలి పెన్షన్ ఎంత? 4,000. అందరికి వచ్చేద్దా? అప్లై చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? అప్లై చేసుకోవాలి, బ్యాంకులో అకౌంట్ పెట్టుకోవాలి, అప్పుడు పడతాయి. అందరికి ఇస్తుంది గవర్నమెంట్, కానీ అందరూ పొందట్లేదు. ఎవరు పొందుతున్నారు? అప్లికేషన్, దరఖాస్తు. అయ్యా మాకు కూడా ఆ 4,000 అవసరం అయ్యా, ఏదో మీరు దయా మీరు ఇస్తే తింటాం అయ్యా అని. అలాగే రక్షణ అందరికీ దేవుడు ఇచ్చాడు, కానీ అందరూ పొందుకోవట్లేదు. ఎవరు పొందుకుంటున్నారు? అప్లికేషన్, దరఖాస్తు. నాకు కూడా కావాలి అని చెయ్యెత్తాలి. అర్థం అన్నుడు అందరికి పంచుకుంటే వెళ్ళిపోయాడు కదా. అందరికీ ఫ్రీయే, డబ్బులు ఖర్చు అవ్వవు, కానీ దరఖాస్తు అవసరం ఇక్కడ. అలాగే దేవుని కనికరములు కూడా. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. హల్లెలూయా. జీవితంలో మనం రాణించాలన్నా, సాధించాలన్నా, జయించాలన్నా దేవుని కనికరం ఒక్కటే మనకి తోడు. ప్రియులారా, ఏదని అనుకోండి, కృప అనుకోండి, కనికరం అనుకోండి, దయా జాలి అనుకోండి, కరుణ అనుకోండి. ఈ ఉపవాస పూటల్లో దేవుని కనికరమును సంపాదించి వెళ్దురుగాక. హల్లెలూయా. ఎలా సంపాదించగలము అనేది ఈ పూట కొన్ని విషయాలు మీకు చెప్తాను. కనికరం, మర్సీస్, కరుణ.
కనికరం ఎలా సంపాదించాలి దేవుని దగ్గర నుంచి? కొన్నిసార్లు మనం గర్వంగా మాట్లాడుతాం, చూసారా? ఎవడ దయ మీద బతికి అది అవసరం మాకు లేదు అంటాం. కరెక్ట్, ఏ మనుషులు దయ మీద బతికే అవసరం లేదు, కానీ దేవుని దయ మీద బతికే అవసరం మనకు ఉంది. ఆయన దయ లేకపోతే, ఆయన కరుణ లేకపోతే రాణించలేని జీవితంలో మనుగడ సాగించలేం ప్రియులారా. మనం చదివిన కీర్తన భాగం ఏమంటుంది? యెహోవా అందరికీ ఉపకారి, కానీ ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పని గట్టిగా వస్తారు. దేవుని కనికరాలు సంపాదించాలంటే ఎక్కడ ఉండాలంటే మనం ఏం చేస్తూ ఉండాలి? ఆయన కార్యాలు చేస్తూ కనబడాలి. ఏది మీ మీ ఈ ఎన్నో ప్రార్థన అవసరతలతో వచ్చి ఉంటారు మీరు, కానీ నేను ఎప్పుడు ఒక మాట అంటాను, కేవలం ప్రార్థనతో పనులవు. ఈరోజు మా గ్రూప్లో ఒక పోస్ట్ పెట్టాను, చూస్తున్నారు నా వైపు. ఒక వ్యక్తి మోకరించి చేతులు జోడించి, ప్రవ్వా తిండి కావాలంటాడు. దాన్ని మాట్లాడు, ఆ మెదడులో ఒక బొమ్మ వస్తుంది అన్నమాట, బ్రెడ్ బన్ను ఇలాగ అంటుంటాడు. తర్వాత ఫోటోలో పైనుంచి దేవుని చెయ్యొచ్చి పార పార మట్టి తీసే పార అంటారా, ఆ పార ఎత్తాడు, ఇలాగ అంటాడు. నాకు బ్రెడ్ కావాలి, ఆహారం. దేవుడు ఏంటాడు? పార ఇచ్చాడు, పని చేసుకోని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనకి ఏం అలవాటు చేశారంటే చాలామంది, ప్రే అండ్ హ్యావ్ రిసీవ్ యువర్ మిరకల్. అలాగ అవదు, ప్రార్థించేత అద్భుతాలు జరగవు. ఆదామైన ఏదైనా తోటలో ఏం చేయవలసి వచ్చేది? పని చేయాల్సి వచ్చింది. ఏదైనా తోటను సేద్యపరచుటకు, కాయుటకు దేవుడు పని ఇచ్చాడు. అక్కడ పని చేసినప్పుడు సంపాదించింది తిన్నదే తృప్తికరంగా ఉంటుంది పిల్లరా, ఆనందకరంగా ఉంటుంది. ఫ్రీగా వచ్చేది అరగదు, తెలుసా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుడు మనకి ఏం నేర్పుతున్నాడు అంటే, ప్రార్థన చేసి చేతులు ఎత్తెత్తే దేవుడు అన్ని అద్భుతాలు చేయగలడు, చేయలేకేం కాదు, కానీ దాని విలువ మనకి ఎప్పటికీ తెలియదు. పోతే పోయింది అనుకోండి, పోతే పోయింది అనుకుంటామండి. రోడ్డు మీద దొరికిన 100 రూపాయలకి నెలంతా కష్టపడితే వచ్చిన 100 రూపాయలకి తేడా లేదా? రోడ్డు మీద దొరికిన 100 రూపాయలు వాడు దేనికోసం ఖర్చు పెడితే ఎలాగైనా ఖర్చు పెట్టేస్తాడు. నెలంతా కష్టపడితే వచ్చిన డబ్బులు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఖర్చు పెడతారు వాళ్ళు. అలాగే దేవుని నుండి ఏదైనా సంపాదించాలి అంటే దేవుడు మనకి కార్యాలు చేయడం నేర్పుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పడం గట్టి వస్తారు. దేవుని కనికరం సంపాదించాలంటే దేవుని కార్యాలు కొన్ని ఉన్నాయంట, అవి చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు కనికరిస్తాడు. హల్లెలూయా. యెహోవా అందరికీ ఉపకారి అయి ఉన్నాడు, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. చూద్దాం ఏంటి ఆ కార్యాలు కొన్ని. మార్కు సువార్త 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాం. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి దినమేమియూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి దినమేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. చాలా దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. ఫస్ట్ టైం ఈ మాటలు నేను సీరియస్గా చదివినప్పుడు, అది నాకు వచ్చినప్పుడు ఈ మాట చదివి చాలా ఏడుపు అనిపించింది, కన్నీళ్ళు వచ్చినాయి నాకు. ఎంత పట్టించుకునేవాడు దేవుడు, మన దేవుడు. కేవలం ఆత్మీయతే కాదు, మన జీవితంలో ప్రతి ఘట్టము, ప్రతి అణువున ఆయన కేర్ తీసుకునే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. పట్టించుకునే దేవుడు. చిన్న ఎంత మంచి మాట.
జనులు నేటికి 3 దినములు నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమియు లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. హల్లెలూయా. చాలా గొప్ప పాయింట్ అది. దేవునికి కనికరం అనిపించిందంట. ఎందుకు అంటే అన్నీ వదిలేసి 3 రోజులుగా నా దగ్గర ఉన్నారు వీళ్ళు అని. ఇది ఫస్ట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుని కనికరం మీ జీవితానికి, మీ కుటుంబాలకి, మీరున్న సమస్యల్లో దేవుని కనికరం కావాలనుకుంటున్నారా? ఎన్నో పనుల కోసం మనం వెళ్తాం, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాం, లేదా ఇంకేదో గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తాం, లేకపోతే ఇంకో రోగాల కోసం హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ కాళ్ళు పట్టుకుంటాం, చేతులు పట్టుకుంటాం. ఏం కోరుకుంటాం? కొంచెం కనికరించండి అయ్యా, ఇన్నే డబ్బులు ఉన్నాయి సార్, ఇంతకంటే లేవు సార్, ఇంతకంటే చేయలేము సార్, ఇంతకంటే దూరంగా వెళ్ళలేము సార్, అది చేయలేము సార్. మనుషుల కనికరాల కోసం ఇలా బతిమాలుకుంటాం. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. నీకన్నా కొంచెం కనికరం ఉంటే బాగుంటుంది కదయ్యా అనిపిస్తుంది. దేవునికి ఒక పేరు, కనికరము చూపు తండ్రి. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఏం తండ్రి? ఎలా సంపాదించాలి? ఎలా ఆయన కనికరాలని ఎలా సంపాదించుకోవాలి జీవితానికి? మొదటి విషయం ఇక్కడ కనబడుతుంది. కొన్ని రోజులు దేవుని దగ్గర గడపండి ఒకసారి. హల్లెలూయా. నేటికి 3 దినములుగా వీరు నా యొద్ద ఉన్నారు. ఏం లేదు. ప్రైజ్ ది లార్డ్. స్పెండ్ సమ్ టైం, అంతే, ఇంకేం లేదు. మగ్దలేన మరియ కానీ, రక్తస్రావం గల స్త్రీ కానీ, వీళ్ళు ప్రభు పాదాలు పట్టుకుని ఏమని ప్రార్థన చేశారు? ఆ బేతని మరియ కానీ ఏమని ప్రార్థన చేశారా? లేదు. ఆయన పాదాల దగ్గర ఉన్నారు అంతే. మరి గురించి ఏమన్నాడు మార్తతోటి? ఈమె శ్రేష్టమైనది కోరుకున్నది. ఏం కోరుకున్నది? మోకరించి 2 నిద్ర చేతులు వేసేసి ఒక్కొక్క 1000 స్తోత్రాలు చెప్పిందా? పోని యేసునామం కోట 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 నామస్మరణలు ఏమని చెప్పిందా? కోటి నామస్మరణ. ఆయన పాదాల యొద్ద ఉండి వాక్యము వినుచుండెను. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. క్రొవ్విన ఎద్దులు బలులు అర్పించటం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం అంటాడు సమూయేలు సౌలుని. నువ్వు ఎన్ని అర్పణలు తీసుకొచ్చి ఉంచేసావు, సంతోషమే, అర్పణలు కాదనం, కానీ అంతకంటే మించి దేవుడు సంతోషించేది ఏంటి? అమెరికాలో ఉండే కొడుకు 10 సంవత్సరాలు అయిపోయింది, వచ్చి చూడ్డాయే, కానీ చెక్కుల మీద చెక్కులు పంపిస్తున్నాడంటే అమ్మకు సంతోషమా? లేకపోతే అమ్మ ఎలాగున్నావు అని వచ్చి పలకరిస్తే సంతోషం? ఏది సంతోషం చెప్పను. సమీపించి ఆలకించాలంట. ఆయన పాదాల దగ్గర గడపడం నేర్చుకోవాలి. ఈ మగ్దలేన మరియ కానీ, బేతనీ మరియ కానీ, ఈ రక్తస్రావం గల స్త్రీలు కానీ, లైఫ్లో కొంతమంది అడగడానికి కూడా అర్హత లేని వాళ్ళు ఉంటారు, చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు. ఏం చెప్పుకుంటామో తెలియదు. అంత రిజెక్టెడ్ పీస్ వీళ్ళందరూ. కానీ బైబిల్ చదివితే ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళందరినీ దేవుడు చేర్చుకున్నాడు, వీళ్ళందరినీ దేవుడు ఆదుకున్నాడు. ఏం సంపాదించారు అంటే కనికరం సంపాదించారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వీళ్ళు ఎవరు తెలుసా? నిజంగా ఒక మాటలో ఈ 10 మంది కుష్ఠరోగులు, అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కుష్ఠరోగులు, వీళ్ళందరూ సమాజంలో ఏ అర్హత లేని వాళ్ళు, దేనికి ఏ భాగ్యానికి నోచుకోని వాళ్ళు అన్నమాట. కానీ వాళ్ళు ధర్మశాస్త్రం లెక్క ప్రకారంగా తృణీకరించబడ్డ వాళ్ళు, రిజెక్టెడ్ పీస్, వదిలేసిన పీస్ అనమాట. అనుకుని వదిలేసిన పీస్ అనమాట. కంపెనీల్లో ఏదైనా వస్తువులు తయారు చేస్తున్నప్పుడు కొన్ని డ్యామేజ్ అవుతాయి లేదా, ఆయన పక్కన పడేస్తారు. అన్నీ వేస్ట్ పీస్లు, అవి డ్యామేజ్ పీస్లు.
రిజెక్టెడ్ పీస్లు. మీది బాగున్నవేమో చక్కగా కవర్ వేసి చక్కగా పిన్ కొట్టి మార్కెట్ తీసుకెళ్తారు. ఇలా పగిలిపోయినవి, ఇరిగిపోయినవి అని ఎవడు తీసుకోడు. ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తారు అంతే. ఆ కేకులు కానీ, ఆ జంతికలు కానీ ఇరిగిపోయిన పగిలిపోయిన ఉంటే తీసేస్తారు. రిజెక్టెడ్ పీస్ అవన్నీ. మనం చాలా మంది అలా రిజెక్టెడ్ పీసే, ఎవ్వరు పట్టించుకోలేదు. కానీ దేవుని కనికరాలు దొరుకుతాయి. దేవునికి స్తోత్రం చెప్పగలిగి ఒకసారి హల్లెలూయా. మనుషులు పట్టించుకునే దానికంటే, మనుషులు మనల్ని ఎన్నికలోనికి తీసుకునే దానికంటే ఉన్నతమైన భాగ్యం ఏంటో తెలుసా? మనం దేవుని ఎంపికలోనికి రావడమే. హల్లెలూయా. విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. అలయాకోబును విరిచిన దేవా, అలయాకోబును విరచిన దేవా, ఇశ్రాయేలుగా మలచును నన్ని ధరలో, ఇశ్రాయేలుగా మలచుము నన్ని ధరలో. ఈ ధరలో విరిగిన మనసే నీకిల ప్రియము యేసునాథా. ఉన్నతమైన స్థలములయందు వసించువాడా, విరిగిన మనసు వసింప రావా, విరిగిన మనసే నీకిల ప్రియము యేసునా. హల్లెలూయా. విరిగిన దానిని కోరదు లోకం. షాప్కి వెళ్ళారు, ప్లేట్లు గ్లాసులు కొందాం అనుకుంటున్నారు. గాజు గ్లాసులు, గాజు ప్లేట్లు పగిలిపోతే డబ్బులు ఇస్తారా? పగిలిపోయిన దాన్ని ఎవరు చూపించాను షాప్ కూడా, ఇది తీసుకోండి మేడం బాగుందంటే, డబ్బులు మీ తాత ఇస్తాడా అంటారు. పగిలిపోయింది నేను తీసుకుంటా, పగిలిన దానికి మనమే వెళ్ళగట్టి తీసుకోం. కానీ బైబిల్ అంటుంది గుండెలు పగిలితే కానీ దేవుడు వెల ఇవ్వడంట, మూల్యం చెల్లించడట. అందుకే జీవితంలో కొన్నిసార్లు పగిలిన అనుభవాలు వస్తాయి. మనమేమో జాగ్రత్తగా ఉంటాం ఏది పగలకుండా. పగిలిన అనుభవాలు, విరిగి నలిగిన అనుభవం అంటారు. 3 దినములుగా నిద్రాహారాలు మాని వారు దేవుని సన్నిధిలో గడిపారు. తిండికి లేచి ఇంటికి వెళ్ళలేదు వాళ్ళు. నిద్ర కోసం కూడా లేచి వెళ్ళారో లేదో తెలియదు. వాళ్ళ జీవితంలో శరీర ఇవి దైనిక అవసరాలు. నిద్ర, తిండి, నీళ్లు, ఆకలి, దాహము, నిద్ర అనేది చాలా కామన్ విషయాలు. శరీరానికి ఇది చాలా అవసరమైనది, వైటల్ అంటారు. ఇవి లేకపోతే చచ్చిపోతాం మనం. అవి కూడా విడిచిపెట్టి వీళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు అంటే, ఓహ్ దేవుని గొప్ప కనికరం వచ్చేస్తుందంట వాళ్ళ మీదకి. హల్లెలూయా. అక్కడ అద్భుతాలు మొదలయ్యాయి. ఏంటి అద్భుతం అంటే, వాళ్ళకున్న కొంచెము సమృద్ధిగా నిలిచింది వాళ్ళ జీవితాల్లో. దేవుడు ఎక్కువ ఇవ్వలేదు. ఏం చేశాడు? ఆ కొంచెమే అన్నిటికీ సరిపోయేలా చేయడమే కాకుండా మిగిలేలా చేసాడు. మరి ఏది దీవెన చెప్పండి? ఎక్కువ రావడం దీవెన, ఉన్నది సరిపోయేలా చేయబడడం దీవెన చెప్పండి. సరే, ఉన్నదే సరిపడేలాగా సంతృప్తి. క్రైస్తవ జీవితంలో అసలు ప్రపంచంలో బైబిల్లో తప్ప ఎక్కడా లేని పదం ఇది, తృప్తి. చెప్పండి ఏంటిది? తృప్తి, సాటిస్ఫాక్షన్.
కదా. చాలు అనే మాట ఇంకెక్కడ లేదు ప్రపంచంలో. ఆ? నా కృప నీకు చాలు అంటాడు. ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది ఇది? దేవుని సన్నిధిలో గడపండి ఒక్కసారి. ఈ 3 రోజులు కూడా ఆయన వాక్యానికి విలువిచ్చి గడపండి ఒకసారి. వ్యక్తిగతంగా ఆయన పాదాలు పట్టుకొని గడపండి ఒక్కసారి. ఒక్కొక్క చెప్పాను నేను, మగ్దలేనే మరియ ఏ ప్రార్థన చేయలేదు, కానీ పాదాల దగ్గర గడిపింది కొంతసేపు. ఆ గడపడం కావాలి దేవుడికి. దేవునికి ఏం కావాలి? జస్ట్ స్పెండ్ సమ్ టైమ్ విత్ మీ, నాతో కొంచెం గడిపంతే. ఒక గడియ నాతో మేలుకోమన్నాడు. ఏమన్నాడు అక్కడ? మేలు, జస్ట్ మెలుకుగానే ఉన్నారులే అని. యేసేకు ఒక ధైర్యం వచ్చేది ఆ రాత్రి. పాపం ఆయన పడుకుని పోయాడు. వాళ్ళకేం పోయింది? తెల్లారితో శోధన వచ్చేది ఎవరికి? యేసేకి. గలిబిలి అయిపోతున్నాడు ఆయన. నాతో ఒక్క గడియ మేలుకు, నాతో ఉన్నారులే ఫ్రెండ్స్ ముగ్గురు అనుకోవడానికి కూడా లేకపోయింది ఆయనకి. అక్కడ పాదాలు పట్టుకొని బతిమాలుతున్నాడు. తండ్రి, వీళ్ళు సపోర్ట్గా నిలబడంటారు నాయన అంటే పడుకుని పెరిగాడు. కానీ యేసేకు వాక్యం గుర్తొచ్చింది, ఇశ్రాయేలును కాయువాడు కొనొక్కడు నిద్రపోడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ అర్ధరాత్రి లేచి దేవాను అంటాడు ఆయన. ఎన్నో పడుకోలేదా? ఎప్పుడైనా అడగండి. మధ్యరాత్రి దావీదు అంటాడు, మధ్యరాత్రి వేళ నేను లేచి సితారా మేలుకో, ఊరికే పడుకోవడమేనా? స్వరమండలమా మేల్కోండి అంటే వారమో లేచాడు నాయన అనుకుంటారు వాళ్ళు. దావీదు కీర్తనలో ఒకసారి చూడండి ఒకసారి. ప్రతి టైం కూడా, ఎప్పుడు కూడా ప్రార్థనకి ఇది సరైన టైం కాదు అనుకోవడానికి లేకపోయింది అక్కడ. ఉదయం లేచి చేస్తున్నాను అన్నాడు, వేకువని లేచి చేస్తున్నాను అన్నాడు, సాయంకాలం చేస్తున్నాను అన్నాడు, పగలంతా 7 మార్లు స్తుతించాను అంటాడు, ఒకసారి మధ్యరాత్రి లేచి అంటాడు. పడుకోవడానికి టైం ఇదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిద్రపోవడం కూడా టైం ఇవ్వట్లేదు భక్తులు. ఆయన నిద్రపోవడం, దేవునికి స్తోత్రం. కంటికి రెప్పలా కాచుకోవడం అంటే అదే. నిద్ర రావట్లేదు రాత్రిపూటకి? టెన్షన్గా ఉన్నావా? నాతో మాట్లాడలే, లేచి నాతో మాట్లాడుకుందాం. మాట్లాడి చూడు ఒకసారి ఆయనతోటి. ఎంతో గొప్ప నెమ్మది అనిపిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. 3 దినములుగా వారు దేవుని సన్నిధిలో గడిపినందుకు ఆ కనికరం సంపాదించుకున్నారు. 3 దినాలు శరీరానికి, శరీర సుఖాలకి వాళ్ళు అవకాశం ఇవ్వలేదు, అందుకే కనికరం సంపాదించుకున్నారు. హల్లెలూయా. 3 దినాలుగా యేసుప్రభుని ఇంటికి పిలిచి హోమ్ డెలివరీ చేయించుకోలేదు. యేసుప్రభుని వెతుక్కుంటే ఇల్లు వెళ్ళారు, అందుకే కనికరం పొందారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అంతే కదా. యేసుప్రభుని ఇంటికి కూడా పిలవచ్చు గృహకోటల్లాగా. అప్పుడు యేసుప్రభు ఇంటికి కూడా వెళ్ళాలి. మనం ఆయనకి ఇచ్చిన విలువ అది. దేవునికి స్తోత్రం. కాబట్టి చర్చికి వెళ్ళాలి. చర్చికి వెళ్ళడం ఆగదు, సహవాసం ఉండాలి, నలుగురితో కలిసి ప్రార్థించాలి. అందుకే ఇటువంటి కూటాలు పెడతా ఉంటారు. కాబట్టి కేవలం మీ స్వార్థానికి రావద్దు. దేవుని సన్నిధికి నీ చూడ్డానికి వెళ్తున్నట్టుగా రావాలి. ప్రభువా నేను కలవడానికి వస్తాను, ఐ యామ్ కమింగ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నప్పుడు అంట యోసేపు మరియలు యేసు ప్రభుని తీసుకొని సంవత్సరానికి ఒక్కసారి యెరూషలేమునకు ఎక్కిపోయిరి అంటాడు. ఎలాగెళ్ళిరి? దేవుని దగ్గరికి వెళ్ళడం అంటేనే అసలు లైఫ్లో, ఆత్మీయతలో మెట్టు ఎక్కడం. దేవునికి స్తోత్రం. సహవాసానికి, చర్చికి రావడం అనేది ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు ఎక్కుతూ ఉండడం. ప్రియులారా, ఆగిపోవద్దు. ఓకే, మొదటి విషయం చూసాం, కనికరం ఎలా సంపాదించారు? 3 రోజులు ఉపవాస కూటాలు. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. అలాగే ఉపవాస కూటాల్లో మనం కేవలం ప్రార్థనతో ఇందాక చూసారు, కేవలం ప్రార్థనతో పని అవ్వదు. దేవుని మాట ఆలకించాలి. దేవుడు మాట్లాడే వరకు ఆగాలి. నాతో మాట్లాడు ప్రభువా. ఒక్కోసారి 1 గంట ప్రసంగంలో ఆ వర్తమానం అంతా మంచి వర్తమానం అయినా ఒక్కొక్కరికి 1 లైన్ అవసరం ఉంటుంది. అక్కడ
ఒక్క లైన్ తాకేస్తుంటుంది, అదే పదే పదే తిరుగుతుంటుంది. అయ్యగారు చెప్పిన ప్రసంగంలో ఫలానా మాట నాకు టచ్ అయిందన్నా అంటాం. ఫలానా ఒక వాక్యం, లేదా ఏదో ఒక వర్సో, ఏదో ఒక వచనం కానీ, ఏదో ఒక సెంటెన్స్ కానీ, ఏదో ఒక పేరా కానీ, ఏదో ఒక సందర్భం కానీ అది మన కొరకై ఉంటుంది అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఒకసారి అది 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 సంపాదించడానికి రావాలి. అది నాతో మాట్లాడు ప్రభా, నా కొరకు నువ్వు మాట్లాడేది మాట ఏంటి? అన్ని వర్తమానం అంతా అందరికీ, కానీ మధ్యలో వ్యక్తిగతంగా ఒక వాక్యం ఉంటుంది మీకోసం. అది అడగాలి మీరు, ప్రభా నా కోసం ఏం పెట్టావు ప్రభా, నా కోసం ఏం వాక్యం ఉంచు. అన్ని వాక్యం శ్రద్ధగా విను, కానీ నీకు సంబంధించిన పాయింట్ ఒక్కటి ఉంటుంది మధ్యలో. ఈ 3 రోజులు ఏదో ఒక సేవకుల ద్వారా ఏదో ఒక వచనం, ఏదో ఒక సెంటెన్స్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి 3 రోజుల సభల్లో, కూడికల్లో దేవుని కనికరం సంపాదించుదురుగాక. హల్లెలూయా. ఈ భయంకరమైన ఎండలో మధ్యాహ్నం పూట కూడా దేవుని సన్నిధిని వెతుక్కుంటూ వచ్చారు. కొన్ని సభలకు వెళ్తే పగలపూట జనాలే ఉండరు. ఏరయ్యా నాయన అంటే సాయంత్రం మరి సాయంత్రం వద్దును కదా. నేను కొంతమంది మొహమాటానికి పగలు వద్దులేండి అయ్యగారు, వాళ్ళకి అర్థమైపోతుంది సేవకుడు పాస్టర్, వాళ్ళ పాస్టర్ కదా, వీళ్ళు పగలు రారు మహానుభావులు. పగలు ఎవరు రారండి, కొద్దిమంది వస్తారు, ప్రార్థన నడిపించేస్తాను. పర్లేదు మీరు చెప్తే 10 మందికైనా వాక్యం చెప్తానయ్యా అంటాను నేను. రారు వీళ్ళు పగలు ఏంటో మరి. ఇంగ్లీష్లో కొటేషన్ చదివాను. దేర్ ఇస్ nobody is too busy actually, it depends upon priority. ఎవరు బిజీ కాదంట, యాక్చువల్గా బిజీ కాదు, కానీ వాళ్ళ ప్రాధాన్యతల మీదనే ఆధారపడి ఉంటుందంట. ఏం బ్రదర్ ప్రేయర్కి రాలేదంటే షాప్కి వెళ్ళాల్సి వచ్చిందంటే బిజీ అయిపోయిందండి. బిజీ కాదు, అది ఏంటిది? ప్రాధాన్యత. నువ్వు దీనికంటే ఈ మాత్రం దానికి నువ్వు సచ్చి నరకానికి ఏం వెళ్ళిపోవు, కానీ ఈ చిన్న విషయం కూడా దేవుడు గుర్తుపెట్టుకుంటాడు అంటున్నాను నేను. సర్లే నన్ను వెళ్ళు అంటాడు, ఆయన చంపేస్తాడా కానీ రాలేదో పోట కాబట్టి నాశనం అయిపోతావు అని అనడు, కానీ మనసులో పెట్టుకుంటాడు. సరే ఆ షాప్ కూడా ఇచ్చింది నేనే కదా అంటాడు కదా. షాప్ కవర్ బిజినెస్ వెళ్ళిన ఆయన, బిజినెస్ తండ్రి ఎట్లా కుటుంబాన్ని నడపాలని ఆయన అడిగేవు, అదే ఇచ్చాను. ఇప్పుడు లాస్ట్కి ఏంటి? నీకంటే అదే ఇంపార్టెంట్, నాకంటే అదే ఇంపార్టెంట్. వెళ్ళు అంటాడు. వెళ్ళు బొడమేరు పొంగు తెచ్చాడు. బొడమేరు, ఏలేరు, మున్నేరు, కన్నీరు, మున్నేరట. ఆ టైటిల్స్ చూసే ఏడిపోతుంది మనకి. కొంప కొల్లేరు, చాలా టైటిల్స్ చాలు ఏడిపోయడానికి. వాళ్ళు ఒత్తిన పొగుతాయి అవన్నీ. వెళ్ళు, ఆ షాప్ ఉందలే చూసుకో, వెళ్ళు అంటాడు ఆయన. ఏమంటాడు దేవుడు? షాప్ మొత్తం మునిపి. ఒకడు అంటాడు టీ పెట్టుకుని తాగేలోగా మునిగిపోయిందండి మొత్తం అంటాడు. టీ తాగే టైం కూడా ఇవ్వలేదు గ్యాప్ దేవుడు. ఇంత ఘోరం కదా. నవ్వుతున్నాం కానీ మనం ఆ పరిస్థితిలో ఉంటే పరిస్థితి ఏంటి? దేవుని కృప ఏంటంటే ప్రాణ నష్టం ఎక్కువ జరగలేదు, దేవుడు అక్కడ కాపాడాడు. ఆస్తులు దేవుందిలే, దేవుని కృప తోడైతే ఇంకా సంపాదించుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, 20 ఏళ్ళగా సంపాదించింది ఏమైంది? 20 నిమిషాల్లో ఖతం. కాబట్టి ఎప్పుడు ఆస్తుల మీద ఆధారపడకడమ్మా, అర్థమైందా? దాన్ని అనుకున్నా కాపాడుకోలేరు. విశ్వాసాన్ని కాపాడుకోండి, రక్షణ కాపాడుకోండి, దేవునితో ఉన్న సంబంధాన్ని కాపాడుకోండి. ఇది కాకపోతే బోళ్ళని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. దేవుని దగ్గర ఎప్పుడైనా ప్లాన్ బి ఉంటుంది. ఏముంటుంది? ఇది కాకపోతే అదన్నట్టు దేవుడు రెడీగా ఉంటుంది. మనం ప్లాన్ బీలు వేసుకుంటే అవ్వదు. మోషే కొన్ని రోజులు ఆగుంటే ఐగుప్తు దేశానికి ఏమయ్యేవాడు? ఫరో అయ్యేవాడు కదా. ఫరో గారికి కొడుకున్న ప్రాణంతో ఎవరి మీద పెట్టుకున్నాడు అంటే మోషే మీద పెట్టుకున్నాడు. నెక్స్ట్ ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్ అంటారు. ఎన్నో యుద్ధాలు గెలిచి తీసుకొచ్చాడు అప్పట్లో మోషే యమనుడిగా ఉన్నప్పుడు. కానీ దేవుని పిలుపు సంపాదించుకొని అన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఏమనిపిస్తుందంటే దీనికంటే టాప్ ఉండేటాడు కదా అక్కడ ఐగుప్తులు, అక్కడ ఉంటే ఇంకా టాప్. అసలు మోషే ఏమంటాడు? అది కాదు, ఇక్కడే టాప్.
30 లక్షల మందికి మకుటం లేని మహారాజుగా దేవుడు నిలబెట్టుకున్నాడు మోషేని. ప్లాన్ బి ఉందా లేదా ఇక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. నాన్నగారి గొర్రెలు అనుకున్నాడు దావీదు. గొర్రెలను మేపుట మాన్పించి గొర్రెల దొడ్డిలో నుండి పిలిపించి ఇశ్రాయేలుకు రాజుగా చేశాడంట. దేవుని చేతులు పడండి ఒక్కసారి. ఈ శాపం ఇంకా పెద్ద మాలే కట్టేస్తారేమో, మనకేం తెలుసు. దేవుని స్తోత్రం. దేవునికి ఎప్పుడు అన్యాయం చేయదు. ప్రయారిటీస్, ప్రాధాన్యత. ఇదేంట్లే ప్రభా నువ్వే ఇంపార్టెంట్ అని చెప్పి చూడండి ఒకసారి. రోజు అదే చేయమంటలేదు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రోజున ఆ ఆప్షన్ వస్తుంది మీకు. అప్పుడు దేవుడు చూస్తాడు, ఏం చేస్తాడు చూద్దాం. అటు వెళ్తావా ఇటు వస్తావు, అటు వెళ్తావా ఇటు వస్తావు. నీకంటే ఎక్కువేంటి ప్రభా అని చెప్పి చూడండి ఒకసారి, ఒక్క రోజుకైనా. హల్లెలూయా. ఇలాంటి కూటలు చాలా ఉంటాయి మనకి సంవత్సరం అంతా. ఏదో కూటనిగా త్యాగం చేసి చూడండి ఒకసారి. అన్నిటికీ కాకపోయినా అన్నిటికీ చెయ్యాలి, కొన్నిటికి చేయలేకపోయినా ట్రై చేశాను ప్రభా సారీ అనొచ్చులేదు, తప్పేం కాదు. కానీ ఒక్కోసారి సాధించాలి. లాస్ ఆఫ్ పే అంటారు దాన్ని. లాస్ ఆఫ్ పే. జాబ్ చేసేవాళ్ళు లీవ్ పెట్టుకుంటారు. లీవ్లు అయిపోయిన తర్వాత పెట్టుకుంటే ఏమంటుంది దాన్ని? లాస్ ఆఫ్ పే. పేమెంట్ లాస్ అవుతుంది అనమాట. నువ్వు పెట్టుకో లీవ్, నీ జీతం మాత్రం కట్ అవుద్ది అన్నా అనుకో, అవుతా పోనీ అనుకుని చూడండి ఒకసారి. దానికంటే అమితంగా దేవుడు ఇచ్చేయగలడు. చెప్తాను మీకు, కనికరము సంపాదించే విధానమే ఇది. దేవునికి స్తోత్రం. అక్కడ మా అయితే 3,000 పోతుంది, 3,000 రూపాయలు పోయినాయేమో, కట్ అయిపోయినాయేమో. కానీ ఏదో ప్రమాదం జరిగి ఏదో హాస్పిటల్కి వెళ్ళిపోయి 30,000 దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం. 3,000 బెటరా, 30,000 కాపాడడం బెటరా? మనీ సేవ్డ్ ఇస్ మనీ ఎర్న్డ్ అంటారు చాలామంది. ఏంటంటే ఏమన్నా తెలుగులో? మనీ సేవ్డ్, డబ్బుల్ని ఆదా చేసింది, డబ్బుల్ని సంపాదించిన దాంతో సమానం అంట కదా. ఎన్నో ఇది కొనాలి, అది కొనాలి అన్ని లిస్ట్ చేసుకుంటాం. ఇంట్లో భార్య తెలుగు ఏం చేస్తుందంటే ఇది వద్దులేండి అని చెప్పేసి 10,000 మిగిలించింది అక్కడ. ఆదా చేసిన డబ్బు ఏంటంట? సంపాదించింది దాంతో సమానం. ఆ డబ్బులు దాచిపెట్టుకుని చూడండి ఒకసారి. 6 నెలల తర్వాత 10,000 ఉన్నాయా అంటాం. మనమే దాచింది మనమే, కానీ మనకే సంతోషం అనిపిస్తుంది. అనుకోలేదండి. అప్పుడు నా భార్య ఏం చేస్తుంది, అక్కడికి డబ్బులు దాచేస్తుంటుంది. ఈ పేపర్ కింద, ఆ పేపర్ కింద, దాని కింద. ఇప్పుడు 6 నెలల తర్వాత అంటుంది, నువ్వు దాచిందే కదా. కానీ ఆ రోజు నేను దాచింది అన్నట్టు అనిపించింది. ఎలాగనిపిస్తుంది? సంపాదించు. చాలా తెలివైన వాళ్ళు మనకు మనమే ఫీల్ అయిపోతాం. అలా చేసి చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం. అలాగా తమ శరీరానికి ప్రాధాన్యతనివ్వకుండా, ఇంటికి ప్రాధాన్యతనివ్వకుండా యేసయ్య దగ్గరకు వచ్చాడు ఆ రోజున వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. వచ్చిన వాళ్ళు పోనీ అలాగే వచ్చాడు, అలాగే ఉండాలి లైఫ్ లాంగ్, ఇలాగే ఆకలితో సావని అన్నాడు పాపం దేవుడు? లేదు, కడుపు నిండా పెట్టి పంపించాడు. దేవుడు ఇలాగే ఉండాలి, ఇలాగే నల్లగొట్టుకొని ఇలాగే చచ్చిపోయి ఉండాలి మీరు అంటలేదు. ఒక సందర్భంలో నల్లగొట్టుకుంటే ఇంకో సందర్భంలో దేవుడు గాయం కట్టి పంపిస్తాడు. ఒక సందర్భంలో ఆకలితో అలమట్టించి ప్రభా వీటికంటే నీకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాను ప్రభా అని చెప్పి చూడండి, కడుపు నింపి పంపిస్తాడు ఆయన. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపల సందర్భాల్లో 1,00,000 టాపిక్స్ ఉన్నాయి చూడండి ఒకసారి మీరు. తృప్తి అనే టాపిక్ ఉంది, ఇచ్చుట అనే టాపిక్ ఉంది, సమర్పణ అనే టాపిక్ ఉంది, నలగొట్టుకోవడం అనే టాపిక్ ఉంది. హల్లెలూయా. కొండ మీద ప్రసంగం అదే 3 రోజులు ఆయన ఏం చేశాడు? కొండ మీద ప్రసంగం. మీరు నిజంగా చెప్పండి, అసలు కొండ మీద ప్రసంగంలో ఏముంటుంది? వాగ్దానాలు ఉంటాయా? నువ్వు క్రైస్తవ జీవిత విధానం ఎలా నడవాలో, ఎలా గడపాలో రాసి పెట్టాడు అక్కడ. చాలా మందికి బైబిల్ ఏమర్థమైందంటే వాగ్దానాలే. వాగ్దానాలు అంటే ఏంటి? దేవుడు మనకి ఇచ్చేది, దేవుడితో మనకు వచ్చే లాభాలన్నీ వాగ్దానాలు. మరి మనం ఆయన కొరకు చేయాల్సినవి లేమా బైబిల్లో? నేను అదే అంటాను, ఊరికే వాగ్దానాలే నా ప్రసంగాలు. దేవుడితో వచ్చే లాభమే నా ప్రసంగం. మన బాధ్యతలలో ఉండవు ఆ ప్రసంగాల్లో. మనం తీసుకోవాల్సిన తీర్మానాలు లేవా ఆ ప్రసంగాల్లో? మనం నడవాల్సిన ఆజ్ఞలు లేవా ఆ ప్రసంగాల్లో? మనం సమర్పించుకోవాల్సినవి లేవా? మనం త్యాగం చేసుకోవాల్సినవి లేవా? మనం వదులుకోవాల్సినవి లేవా?
ఇల్లు విడిచిపెట్టి వచ్చారు వాళ్ళు ఆ కొండ మీద ప్రసవం 3 రోజులు అక్కడే ఉండిపోయారు పాపం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేల్కి పర్ణశాలల పండుగలు ఉండేవి. ఆ పర్ణశాలల పండుగలే మనకి యేసన్న గారు గుడారాల పండుగలు అని పెట్టారు. వాళ్ళు ఏం చేసేవారంటే సంవత్సరానికి ఒక్కసారి తమ ఇళ్ళు విడిచిపెట్టి ఊరు బయట పాళంలో దేవుని సన్నిధిలో 7 రోజులు గడపాలి, 8 రోజులు గడపాలి. ఎందుకయ్యా అంటే ఒకరోజు మా ఊరు మా ఇల్లు విడిచిపెట్టి మేము పరదేశులమై ఉంటిమి, అది జ్ఞాపకం చేసుకోవటానికి అది చేయమన్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆ కష్టాలు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడా అంటాం మనమైతే. ఆ పీడకల్లా మర్చిపోతేనే మంచిది అంటాం. నువ్వు ఆ కష్టాలు జ్ఞాపకం చేసుకోకు, దేవుడు ఎలా కాపాడుకున్నాడో జ్ఞాపకం చేసుకో. సంవత్సరానికి ఒక్కసారో నెలకు ఒక్కసారో నువ్వు ఏ స్థితిలో ఉండేవాడివి ఒకప్పుడు, ఇప్పుడు ఎలా దేవుడు మార్చుకున్నాడో గుర్తు చేసుకోవద్దా? ఆ కృతజ్ఞత రావద్దా? అది మర్చిపోకూడదనే కదా ఈ పండుగలను ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు మీరు? ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు దేవుడు ఎలాగా మార్చుకున్నాడు. ఎలా ఉండేది మన పరిస్థితులు, ఇప్పుడు మన పరిస్థితులు ఎలా మార్చాడు దేవుడు. ప్రభువా నీకంటే ఎక్కువేంటి ప్రభువా, ఏ పరిస్థితులైనా మార్చేయగలవు. దేవునికి స్తోత్రం చెప్పండి కదా ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కార్యాలు జరగట్లేదని, సక్సెస్ అవ్వట్లేదని, ఏదో సంపాదించింది కోల్పోయామని ఎప్పుడు బాధపడద్దు. ఎప్పుడు బాధపడాలంటే దేవుణ్ణి కోల్పోతేనే బాధపడాలి. ఇప్పుడు నిజమైన బాధ ఎప్పుడు పడాలి? ఆ పరిస్థితి రానే రావద్దు అసలు. ఏది కోల్పోయినా పర్లేదు ప్రభువా, నిన్ను కోల్పోవద్దు నాయన, నీతో కనెక్షన్ తెగిపోవద్దు ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. ఏదైనా పర్లేదు ప్రభువా, అడవిలో నన్ను బతికేస్తా, నువ్వు ఉంటే అడవిలో నన్ను బతికేస్తాను ప్రభువా, నువ్వు లేకపోతే సిటీలో కూడా బతకలేం ప్రభువా, నువ్వుంటే పేద స్థితి అయినా బతికేవచ్చు ప్రభువా, నువ్వు లేకపోతే సంపన్న స్థితి కూడా బతకలేం ప్రభువా, నువ్వుంటే అనారోగ్య స్థితి అయినా బతికేవచ్చేమో ప్రభువా, నువ్వు లేకపోతే ఆరోగ్య స్థితి కూడా శాపమే ఉంటుంది నాయనా, నీవే ప్రాముఖ్యం నాయన నాకు. రోజు ఒక్కసారనే చెప్పి చూడండి, దేవుడికి ఎంత సంబరపడిపోతాడో తెలుసా దేవుడు. ఎగిరి గంతేస్తాడు అక్కడ. నా బిడ్డలకి నేనంటే ఎంత ఇంపార్టెంటో, యూనో, పాయింట్ ఆఫ్ ఇంపార్టెన్స్. నువ్వు ఉంటే అంత లేకపోతే అంత అన్నట్టు ఎవరైనా మనం చూసి అలా ఉన్నారనుకోండి, ఫ్యామిలీలో బతకాలనిపిస్తుందో చెప్పండి ఒకసారి. అంతే కదా. అప్పట్లో నా చిన్నప్పుడు అమ్మ లేదు నాన్న లేదు, ఎవరు చూస్తారు? అందరు మాట్లాడుకునేవాళ్ళు, అందరు తింటుండేవాళ్ళు. మధ్యలో నేను వెళ్ళిపోయినా వచ్చేయడానికి చూడలేదు, పోయేయడానికి కూడా చూసేవారు కాదు. తిన్నావా అని అడిగేవాడు కాదు, తిరిగి వచ్చేవా అనేవాడు కాదు, తింటావా అనేవాడికి కాదు. ఎలాగుంటుంది ఎంబారెస్మెంట్ అంత. నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత నడుతుంది, లోకం నడుస్తుంది, కరెక్టే నడుతుందిలే. పట్టించుకున్నాడు లేకపోతే ఎలా ఉంటుందో. యేసయ్య అలాగ అనుభవించాడు లైఫ్ని. అందరికి మేలే చేశాడు కానీ ఎవరు పట్టించుకోలేదు. ఆయన సిలువ ఆయన భుజం మీద పడేటప్పటికి ఎవరైనా పట్టించుకున్నారా? అది జ్ఞాపకం చేసుకో ఒక్కసారి. ప్రభు నేను పట్టించుకుంటాను అని చెప్పగలవా? నువ్వు కేర్ చేస్తున్నావు నన్ను, ఐ నో, బట్ ఐ టు కేర్ ఫర్ యూ. నేను కూడా నిన్ను కేర్ చేస్తున్నాను ప్రభు. బాధపడకు ప్రభు, నేను ఎవరు రాకపోయి నేను వస్తాను ప్రభు, నీ పని ఎవరు చేయపని నేను చేస్తాను ప్రభు, నేను ఉన్నాను ప్రభు, నన్ను నమ్మొచ్చు ప్రభు. నేను ఎప్పుడైనా అడిగారా? లేదు. వాగ్దానాలు ఏం చేస్తావు ఈరోజు నా కోసం, ఏం చేస్తావు ఈరోజు నాకు వయసు చేస్తావు. ఆయన అంటాడు అన్నీ చేశాను ఇంకా, అంతేనా. నా కొరకు తన ప్రాణమును కూడా పెట్టుటకు, తన సొంత కుమారుని ఇచ్చుటకు వెనుక తీయని దేవుడు ఆయనతో పాటు ఇవన్నీ ఎందుకు చెయ్యడు? ఎంత పెద్ద మాట తెలుసా అది. చదండి రోమపత్రిక 8వ అధ్యాయం ఎంత 31 రోమపత్రిక 8:30-31. తన కుమారుణ్ణి ఇచ్చేస్తే మీతో ఇవ్వట్లేదని ఎడుతున్నారా? ఇట్లుండగా ఏమందుము ఉండగా మనకు విరోధి ఎవడు? చాలా ఒక్క మాట చాలండి అసలు. ఏంటంట? ప్రభువా నాకు జాబ్ ఇవ్వవా, ప్రభువా వివాహం, ప్రభువా ఇల్లు, ప్రభువా ఇది, ప్రభువా అప్పులు అంటే ప్రభు అంటాడు. నాకు చూడదు
ఇవేం అడుగుతావు? నువ్వు అడగకుండానే నా అద్వితీయ కుమారుని ఇచ్చేసాను నేను. దేవునికి ఉన్న శ్రేష్టమైనది ఏంటి చెప్పండి? అద్వితీయ కుమారుడు అంటే ఏంటి? నాకు చూడాలి సరే. అద్వితీయ కుమారుడు అంటే ఏంటి? అద్వితీయ అంటే ఏంటి? ద్వితీయ అంటే ఏంటి? ద్వితీయ అంటే ఏంటి? రెండవ. అద్వితీయ అంటే ఇంకో రెండోడు లేడని అర్థం. అద్వితీయ అంటే ఈ దేవుని దగ్గర ఉన్న శ్రేష్టమైన విలువైన గొప్ప సంపద ఏదైనా ఉంది అంటే ఆయన కుమారుడేనంట. ఎందుకంటే దేవుడు తాను ఏమై ఉన్నాడో వాటన్నిటికీ ఒక రూపం ఇచ్చాడు ఆయన కుమారుడు. యేసు ఎవరంటే దేవుని స్వరం. యేసు ఎవరంటే దేవుని కృప, దేవుని పరిశుద్ధత, దేవుని నీతి, దేవుని రూపం, దేవుని వెలుగు, అన్నీ దేవుడు ఏమేమై ఉన్నాడో దేవుడిని ఎవరు చూడలేదు కాబట్టి ఆ స్వభావాలన్నిటికీ ఒక రూపం ఇచ్చేసి ముందు పెట్టాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసు లేకపోతే దేవుడు కూడా లేడు అన్నట్టు. అందుకే దేవుడు ఏమనేవాడంటే బైబిల్లో ఎప్పుడైనా మనం ఒట్టు పెట్టుకోవాలంటే ఎవరి పేరు మీద పెట్టుకుంటాం? మనం బాగా ఇష్టపడే వాళ్ళ పేరు మీద పెట్టుకుంటాం. అమ్మ తోడు అంటాం, ఎందుకంటే అమ్మ అంటే బాగా ఇష్టం. నాన్న తోడు అంటాం, నా కూతురు మీద ఒట్టు అంటాం, ఎందుకంటే వాళ్ళంటే ఇష్టం. దేవుడు ఒట్టు పెట్టుకుంటే ఏం పెట్టుకునేవాడు? యెహోవా జీవము తోడని పెట్టుకునేవాడు. మన జీవం ఎవరు? యేసే. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ జీవాన్నే మన కోసం ఇచ్చేస్తే అదే అంటున్నాడు, కొడుకునే ఇచ్చేసాను నీ కోసం, ఇంకా బిక్కు మొహం వేసుకుని పెట్టుకున్నారండి మీరు అంటాడు ఆయన. తన సొంత కుమారుని మనకిచ్చుటకు వెనుక తీయని వాడు ఆయనతో పాటు మిగిలినవి ఎందుకు ఇయ్యడు అనుకుంటున్నారు మీరు? ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఆ కుమారునికి మీరు విలువిస్తే ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పినాడు సరే. తండ్రి, ఈ నీ కుమారునికి నువ్వెంత విలువిచ్చావో మేము కూడా అంతే విలువిస్తాం ప్రభా. ఆయన తక్కువ వేయడం కాదు నాయన. ఆయన లేకపోతే నువ్వు లేవు, ఆయన లేకపోతే మేము లేవు అని చెప్పి చూడండి ఒకసారి. కీర్తనలు అయితే ఏకంగా గట్టిగా కోపంతో మాట అంటాడు ఏంటంటే, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, ఏని లేని ఎడ్లని కోపం వచ్చును. దేవునికి స్తోత్రం చెప్పినప్పుడు ఒకసారి. మీకు విషయం తెలుసా? సాతానికి దేవుడు అంటే ఇష్టమే, కానీ కుమారుడు అంటే ఇష్టం లేదు. అందుకే జనాలందరూ దేవుడు ఉన్నారు నమ్ముతున్నారు కదా అనిలు. కానీ ఏసే దేవుడు అంటే నమ్మరు. దేవుడు ఉన్నాడు, నడు 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 ఏసే దేవుడు. సాతాను చూడండి, దేవుడు ఉన్నాడు అనండి, కానీ ఏసు పేరు చెప్తే ఒప్పుకోవద్దు. దేవుడు కోపం రాదా? దేవుని స్తోత్రం చెప్పినప్పుడు ఒకసారి. కుమారుని యందు విశ్వాసముంచని వాని మీద ఉగ్రత నిలిచి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పినప్పుడు ఒకసారి. దేవుడికి అది చెప్పాలి మనం. ప్రభు నువ్వన్నా నాకు ఇంపార్టెంటే, కుమారుడిని ఏసన్నా నాకు ఇంపార్టెంటే. ఇన్ఫ్యాక్ట్ ఏసు అంటే నాకు ప్రాణం నాయన, నువ్వు లేకపోతే నేను ఎక్కడుంటాను ప్రభువా. అని చూడండి ఒక్కసారి, నీకోసం అన్ని విడిచిపెట్టి వచ్చేస్తాను ప్రభువా. స్తోత్రం చెప్పండి ఒకసారి. మార్కు సువార్త 10:28 చదవండి. 27:28. మార్కు సువార్త 10:27-28. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. ఇదిగో విడిచువాడు. వినండి 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 వినండి. నంబర్ 1, ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇళ్ళు, అన్నదమ్ములు, అక్క చెళ్ళు, తల్లులు, పిల్లలు, భూములు రాబో లోకములు స్తోత్రం చెప్పండి ఒకసారి. చూడాలి ఒక మాట, ఒక సీక్రెట్ చెప్పనా? కొత్త నిబంధనలో నాకు తెలిసినంత వరకు భూ సంబంధమైన ఆశీర్వాదాలు దొరుకుతాయని యేసు ప్రభు చెప్పిన ఒకే ఒక వచనం ఇదే. భూములు, ఇళ్ళు, అక్క చెళ్ళు, బంధువులు ఎవరంటే అందరూ దొరుకుతారు అన్నాడు. కాబట్టి మనం పైది కొట్టేసి కిందది కొట్టేసి దేవుడు ఇస్తానన్నాడు, దేవుడు ఇస్తానన్నాడు, ఆ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి రాదు. అది ఎవరికి ఇస్తానన్నాడు? పేతురుతో అన్నాడు అన్నమాట. అది కూడా ఎందుకు అన్నాడు? ఇదిగో ప్రభువా నీ కోసం
సమస్తం విడిచిపెట్టి వచ్చేసామన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చెప్పింది అర్థమైందా? దేవుడు కోసం ఉన్నదంతా విడిచిపెట్టుకోగలిగిన వానికి దేవుడు అన్ని సమకూర్చి పెట్టేయగలడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు సమయం ఉంటుండగానే దేవునికి స్తోత్రం చెప్పినప్పుడు ఒకసారి పిల్లల్ని దేవునితో కనెక్ట్ చేసి చూడండి. ఒకసారి ఈ ప్రభుత్వాలు నమ్ముకోవద్దయ్యా నేర్పండి పిల్లలకి. ఈ డబ్బులు, ఈ ఆస్తులు ఇవన్నీ కాదు, ఇప్పుడే అన్ని వదిలేసి దేవుని పట్టుకొని చూడండి. ఒకసారి బతికించుకుంటాడు ఆయన. ఈ అపోస్తులకి భూమి మీద ఇళ్ళు ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఎక్కడ తమ పేర్లు అయితే రాసుకోలేదు వీళ్ళు. కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా? నూతన యెరూషలేము పునాదుల మీద పేర్లు రాసేసాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎన్నో చేస్తారు సేవకులు పాపం, ఎక్కడ వాళ్ళ పేరు వినపడదు ఏంటో. కానీ కొంతమంది చెప్తుంటారు అలా పెళ్ళిళ్ళు పేరెంట్ అప్పుడు సాక్ష్యాలు, మా తాతగారు, మా నాన్నగారు, మీ పాస్టర్ గారు ఎలా చూస్తుంటారు. నేను ఎక్కడ ఉన్నాను, ఇక్కడ నా పేరు చెప్తాడు. బాధపడరు సేవకులు కదా, ఏం బాధపడతారులే, ఫోన్లే మంచిగా ఉండండి. మా బాగా చదువుకుంటున్నప్పుడు మా నాన్నగారు, మా తాతగారు, మా తాతగారు, మా నాన్నగారు అంటుంటారు వీళ్ళు. మరి సంఘం ప్రార్థన చేసిన ఒక మాట అంటాడు, అబ్బే అయ్యగారు నేను 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 బాగా బాధలు ఉన్నప్పుడు అయ్యగారు వచ్చి బలపరిచారు అని ఒక మాట అంటాడంటే, అయ్యే లేదా ఎన్ని మన పేర్లు ఉండవు కొన్నిసార్లు. కానీ దేవుడు ఉంటాడు, బాధపడకు, ఉండాల్సిన కాడ ఉన్నాయి పేర్లు. హల్లెలూయా, హల్లెలూయా. పునాదుల మీద చెక్కేసుకుంటాడు, మాణుక్యాల మీద పేర్లు చెక్కేసుకుంటాడు. హల్లెలూయా. ఇది కాదు, ఈ బిల్డింగ్ కాదు మీరు చూడాల్సింది, సేవకులు చేసిన పరిచర్యకు అక్కడ ఏం కట్టేసి ఉన్నారో చూడాలి మీరు. అసలు దేవునికి స్తోత్రం కలుగును గాక. సో నంబర్ 1, కనికరం సంపాదించాలా? ఏమొద్దు ఆశీర్వాదాలు సంపాదించడం, ఇది ఏం లేదు. కనికరం సంపాదించడం. ఒకసారి ఆ కనికరములే కార్యాలు జరిగించేస్తుంటాయి. ఎలా సంపాదించాలంటే దేవుని కార్యాల్లో ఉండాలి. మరి మీరు దేవుని పనుల్లో ఉండాలి. అర్థమవుతుందా? అందులో మొదటిది 3 దినములు కనీసం మినిమం 3 days ఫాస్టింగ్ ఉండి చూడండి. ఒక్కసారి ఆయన పాదాల దగ్గర అలా గడిపి చూడండి. ఒక్కసారి మా సేవకుల స్ఫూర్తి, మా సేవకులు చెప్పిన ఒరే మేము చేతికి తాళ్ళు కట్టుకొని అలా రాత్రంతా నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోవడం రా. వామ్మో, నేను సేవలకు వచ్చిన తర్వాత మనం ట్రై చేద్దాం. చేశాను 40 days ఫాస్టింగ్ చేశాను. హల్లెలూయా. ఇంకో సేవకులు చెప్పాడు, బాబు మరి నేను మోకాళ్ళు ఇదంటే కంకరాలు తీసుకొచ్చి దాని మీద మోకరించాను. వామ్మో ఎలా చేశారా అనుకునేవాడిని. అన్ని కాపీ చేయాలనిపిస్తుండదు. నేను కూడా మేడ మీదకి వెళ్ళిపోయి ఆ సిమెంట్ పనులు చేస్తుంటారు చూసారా, ఆ సిమెంట్ మిగిలిపోయిన సిమెంట్ ఉంటుంది గరిగ్గా, అక్కడికి వెళ్ళిపోయి ప్యాంటుల పైకి ఎత్తేసి దాన్ని మోకరించి గంట సేపు ఉండేవాడిని. బ్లడ్ వచ్చేసేది. కనికరాలు ఉట్టినే రావు బ్రదర్ సిస్టర్. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ గుండాయన అంటాడు డబ్బులు ఊరికే రావు అంటుంటాడు. కనికరం కూడా అలా రా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? దేవుని కనికరం సంపాదించాలంటే కొంచెం నలగొట్టుకోవాలి. హల్లెలూయా. నీకంటే ఎక్కువ ఏం లేదు ప్రభు అని మీరు ప్రాక్టికల్గా చూపించాలి. నోటి మాట ఎన్నో చెప్పేస్తాం మనం. నా సర్వము నీదని. ఏది ఇచ్చే సర్వం? ఎక్కడిచ్చే సర్వం? ఏం లేదు. కోటి స్తోత్రాలు అంటే ఎన్ని? దేవుడు అంటాడు కోట్లు వచ్చినాయి అంటే ఎక్కడ? 2 అందులో స్తోత్రం 1, కోటి 2. కోటి 2 అయితే 2 కోట్లు అయిపోతాయా? దేవుడా, మన లెక్కలు మరి చెప్పకండి. ఫ్రీ ప్రభా నీకే కోట్లు. అందుకే ఈ 70-80 సంవత్సరాలు ఎందుకు బతుకుతున్నామంటే మన జీవితంలో మనకి యేసయ్య అంటే ఎంత ఇష్టమో మనం నిరూపించుకోవడానికి ప్రతిరోజు దేవుడు ఇచ్చే ఒక అవకాశం అండి. అది ఇన్నాళ్ళు బతకాల్సిన అవసరం మనకు లేదు, మనల్ని బతికించుకోవాల్సిన అవసరం దేవుడికి అయితే లేదు. లైఫ్లో ఒక్కసారైనా చూపిద్దాం ప్రియులారా దేవుడు అంటేనే మనకి ఇష్టం అని. హల్లెలూయా. 2వ విషయం చూద్దాం. లూకాసు వార్త 15:20. లూకాసు వార్త 15:20. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎప్పుడు కనికరం?
చూడాలి. వాడు వెళ్ళిపోతున్నప్పుడు ఏం పొందుకుని వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఏం పొందుకున్నాడు చూస్తారా? ఇంకేం చదవకండి, అది ప్రకటన గ్రంథం మరణమేం కాదు, పాత ప్రసంగమే. తప్పిపోయిన కుమారుడు, హల్లెలూయా. తండ్రి విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు సమృద్ధిమైన డబ్బులతో వెళ్ళాడు. మనం ఏమనుకుంటామంటే సమృద్ధి కలిగి ఉండడమే దీవెన అనుకుంటాం, కానీ ఇక్కడ తండ్రిని కోల్పోవడం శాపం అన్న సంగతి అర్థం కాలేదు. ఇక్కడ డబ్బులు ఉండడమే దీవెన కాదు బ్రదర్. నలుగురు స్నేహితులు గ్యాంగ్ వేసుకుని తిరగడం దీవెన కాదు బ్రదర్, సిస్టర్. మీకు డబ్బు, మీరు ఆర్థికంగా బాగున్నంతసేపు మిమ్మల్ని పలకరించే వాళ్ళు ఎక్కువ అయిపోతారు, అదే దీవెన. బాగుంది, పరిస్థితులు ఉంది, దేవుని మహత్వం బట్టి బాగున్నాయి. దేవునికి దగ్గరగా ఉన్నామో చూడ ఒకసారి. విషయం చెప్తున్నాను, దేవునికి దూరం అయిపోతే లోకం బాగా దగ్గర అయిపోతుంది మీకు. మీరు దేవునికి దగ్గర అయ్యారనుకోండి, లోకం దూరం అయిపోతుంది. అఫ్ కోర్స్, ఖచ్చితంగా అన్నమాట. ఎవరు దగ్గర రారు మీరు. దాంతో మీకు అర్థం అవ్వాలి, దేవునికి దగ్గరగా ఉన్నారా, దేవునికి దూరంగా ఉన్నారా? దేవునికి దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా? మీకు తెలియాలి అని అంటే లోకం మీకు ఎంత దగ్గర ఉందో చూసుకోండి ఒకసారి. లోకం అంటే ఎవరు? లోకస్తులు. మీ దగ్గరకు వచ్చి మీతో సినిమా కబుర్లు చెప్పగలుగుతున్నారంటే మీరు లోకంలోనే ఉన్నారు. మీ దగ్గరకు వచ్చి ఈ డబ్బులు అవుతున్నారా జనాలు? సినిమా హీరోలు, ప్రభాస్, వీళ్ళు ఫ్యాన్స్ అని మాట్లాడుతున్నారు మీ దగ్గర. మీకు చాలా కన్వీనియంట్గా ఉందా? మీకు చాలా కూల్ అనిపిస్తుందా? ఆ కబుర్లన్నీ మీకు నార్మల్గా అనిపిస్తా? జబర్దస్త్లు, బిగ్ బాస్లు, ఈ దరిద్రం, మీ దగ్గర చుట్టూన్న ఫ్రెండ్స్ అందరూ ఈ మాటలు మాట్లాడుతూ జోకులు వేసుకుంటుంటే మీరు కూడా దాంట్లో నీలం అయిపోయారంటే మీరు లోకంలో ఉన్నారు, దేవునికి దూరంగా ఉన్నారు. ఆత్మీయత, ప్రార్థన, వాక్యము, పరిశుద్ధత, దేవునికి నమ్మకం ఉండడం, పరిశుద్ధంగా ఉండడం, వేరుగా ఉండడం, ఇవన్నీ మాటలు మీరు మాట్లాడుతున్నారంటే జనం తక్కువ ఉంటారు మీ చుట్టూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే ఎన్ని ఆస్తిపాస్తులు కలిగి ఉండడమే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనడానికి రుజువులు అనుకుంటుంటారు చాలా మంది తమ విషయంలో. నో, అన్ని సంపాదించి దూరం వెళ్ళిపోయాడంట. అవి కొద్ది రోజులే ఉంటాయి, అన్నీ అయిపోతాయండి. అర్థమవుతుందా? దుర్వ్యాపారమునందు ఖర్చు పెట్టేశాడంట. ఏంటి ఈరోజు తండ్రి ఆస్తి ఏంటంటే కృపలే. ఏంటవి? కృపలు. అవన్నీ దుర్వ్యాపారమునందు ఖర్చు పెట్టేశాడు. ఆ తిరిగి వచ్చిన తర్వాత పెద్ద కుమారుడు ఏమంటాడు? అతడు వేశ్యల వెంట నీ ఆస్తిని తగలబెట్టేశాడు అంటాడు. జల్సాలకి వాడేశాడండి ఆ కృపలన్నీ, ఆరోగ్యాలన్నీ. డబ్బులు ఆర్థికంగా బాగుంటున్నంత సేపు చాలా సరదాగా ఉంటారు చాలా మంది. బాగున్నావు దేవుని మహాకృపను బట్టి అనుకుంటుంటారు. అదేంటో మరి అన్నీ పోయాయి. చిరిగిపోయిన బట్టలతోటి ఆకలితో వచ్చాడు. తండ్రి కనికరపడ్డాడు. అక్కడ నిజమైన మహాభాగ్యం సంపాదించడం ఏంటో తెలుసా? తండ్రి కనికరమే. ఆస్తులు లేకపోయినా పర్లేదు, స్నేహితులు వదిలేశారు, జాబు లేదు, డబ్బులు అయిపోయినాయి. కానీ గొప్ప విషయం ఏంటి? నేను ఎప్పటికీ ఒక మాట అంటాను, తప్పిపోయిన గొర్రెనైనా వెతుక్కుంటూ వెళ్ళాడేమో కానీ తప్పిపోయిన కుమారుని వెతుక్కుంటూ వెళ్ళలేదు మరి తండ్రి. అర్థమైందా? పాయింట్ క్యాచ్ చేశారా? తప్పిన కుమారుని వెతుక్కుంటూ వెళ్ళాడా? నేను తప్పాను, దేవుడు వెతుక్కుంటూ వస్తాడు. మరి ఒక సందర్భంలో ఆయన వెతుక్కుంటూ వచ్చాడు, మనం కాపాడుకున్నాడు. ఇప్పుడు నువ్వే వదిలేసి వెళ్ళావు, ఎవరు రావాలి? నువ్వే రావాలి. నువ్వు దేవుని దగ్గరికి తిరిగి రా. రిటర్న్. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా.
నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను ఎంత మంచి హల్లెలూయా కదా. ఇచ్చిపెట్టి వెళ్ళిపోయావా దేవుణ్ణి? ఎవరి మీదో అలిగి దేవుడి మీద వదిలేస్తారేంటి అర్థం కాదు. ఎవరి మీదో కోపం వచ్చి దేవుని వదిలేస్తారేంటి అర్థం కాదు. జీవితాలు డబ్బులున్నాయని వదిలేసావా? ఆ డబ్బులు ఎన్ని రోజులు ఉండవు బ్రదర్ సిస్టర్. ఇందాకే అన్న, డబ్బులు పోయినా పర్లేదు, దేవుణ్ణి పోగొట్టుకోకు. దేవుణ్ణి పోగొట్టుకోకుండా ఉంటే డబ్బులు పోయినా దేవుడు మళ్ళీ అనుగ్రహించేస్తాడు. ఈ ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం ఇస్తాడు, ఈ బిజినెస్ కాకపోతే ఇంకోటి, ఈ సంబంధం కాకపోతే ఇంకోటి. ప్రైజ్లో దేవుని కోల్పోకుండా చూసుకో. మన దగ్గర ఉన్న శ్రేష్టమైన భాగ్యము, శ్రేష్టమైన వరము, శ్రేష్టమైన సంపద దేవుడే ప్రియులారా. ఆయన ఒక్కడిని కోల్పోతే అన్ని సర్వనాశనం అయిపోతాయి. ఈరోజు చూడు, ఒక్కసారి దేవునికి దూరం అయిపోయావా, నువ్వు తిరిగి వస్తానంటే ఆయన కనికరపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తిరిగి వస్తానంటే ప్రభు ఐఎమ్ సారీ అని చెప్పి చూడండి ఒకసారి. కృప అందుబాటులో ఉంటుండగానే దేవుని కృప కనికరములు సింహాసనములు, కృపా సింహాసనం అందుబాటులో ఉంటుండగానే నిన్ను పశ్చాత్తాపములోనికి నడిపించే పరిశుద్ధాత్ముడు ఇంకా భూమి మీద ఉంటుండగానే, నిన్ను సంఘంలో చేర్చుకోవడానికి సంఘం ఇంకా భూమి మీద ఉంటుండగానే నువ్వు తిరిగి వస్తే ఏం పొందుకుంటావు? కనికరములు పొందుకుంటావు. దూరంగా వెళ్ళిపోయి చాలా మందికి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలన్న మనసు రావట్లేదు అంటే హృదయాలు కఠినమైపోయాయి అని అర్థం. హార్డ్ అయిపోయింది, బండ బారిపోయింది. ఈ 3 రోజులు ఒక్కసారి ప్రభువా, ముందు కూర్చునేవాడువా, వెనక్కి వెళ్ళిపోయావా, మధ్యలో నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారా, కొన్ని రోజులు వెనక్కుంటారు, అతను అక్కడి నుంచి కూడా మాయమైపోతారు కొంతమంది. అలా దూరం అయిపోతున్నారా? నో, వచ్చేయండి. దేవుడు చేయి చాపి ఉన్నంత సేపట్లో తిరిగి వచ్చేయాలంతే. దేవునికి స్తోత్రం చెప్పకుండా వస్తారు. ద్వారాలు తెరవబడినంత సేపట్లో తిరిగి వచ్చేసేయాలి. స్తోత్రం చెప్పకుండా ఒకసారి. ఏం లేదు, రాగానే కాళ్ళ మీద పడి కనికరం సంపాదించండి. ప్రైజ్ ది లార్డ్. నీకు బహుదూర అయినా నన్ను చేరదీసిన నా తండ్రివి. గ్లోరీ. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి. నీచ సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. నీచ సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. హల్లెలూయా. సామెతల గ్రంథం 28:13 చదువుతాం. త్వరగా వెళ్తాం, ఇంకా 2-3 చెప్పేసి ముగిస్తాం. సామెతలు 28:13. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చూస్తున్నారా? డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర, పాస్టర్ల దగ్గర ఏది దాయకూడదు. అర్థమైందా? ఏంటిది? డాక్టర్ దగ్గర, లాయర్ల దగ్గర, పాస్టర్ల దగ్గర ఏది దాయకూడదు. డాక్టర్ దగ్గర, సార్ నొప్పండి, ఎక్కడ బాబు చెప్పండి అంటే, అది చెప్పాను కానీ ఎక్కడ దగ్గర ఇచ్చేయండి అంటే చచ్చిపోతాం. డాక్టర్ దగ్గర మొహమాట పడితే ఆయన ఏం ట్రీట్మెంట్ చేస్తాడు పాపం. ఎక్కడ నొప్పి చెప్పలేను సార్, చాలా ఇబ్బంది ఉంది. ఎక్కడ బాబు? లాయర్ల దగ్గర ఏం జరిగిందో చెప్పేయండి, ఎలా కాపాడుకోవాలో ఆయన చూసుకుంటాడు. మనం అమ్మ అట్ట కాదు, నాది ఏం తప్పు లేదండి, అంత అట్టేనండి అంటే
సరే పద అంటాడు. అక్కడ కోర్టు నిలబడేసరికి అవతల ఒక పాయింట్ లేస్తాడు అక్కడ. అంటే మన లాయర్ చూస్తాడు, చేసావా పని అంటే అవును సార్ అంటే, ముందు వచ్చి చెప్పలేదంటే ఆ పాయింట్ రాలేదండి అప్పుడు మీ దగ్గర మాకు చెప్పేస్తే ఎలా తప్పించాలో లాయర్ చూస్తాడు. మ్యాటర్ చెప్పి ఏది ఉంచకూడదు. అలాగా సేవకుల దగ్గర. హల్లెలూయా. ఎందుకున్నాం? మిమ్మల్ని శపించడానికి ఉన్నారా సేవకులు? రక్షించడానికి ఉన్నారా? చెప్పండి సార్. అందరూ పాపులమే. పాపులు రక్షించడానికి ప్రభు వచ్చాడు. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఒప్పుకో. హల్లెలూయా. ఏం చేయాలి? ఒప్పుకోని. కొన్నిసార్లు ఏం చేస్తామంటే కొన్ని చిన్న చిన్న తప్పులు, అది పెద్ద విషయం కాదండి, అది పెద్ద తప్పు కాదండి, మనకు మనం సమర్థించేసుకుంటాం. అది తప్ప కాదని నేను చెప్పాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధనలో జనాలకి, ఇశ్రాయేలుకి చిన్న పొక్కు వచ్చినా, కురుపు వచ్చినా ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? యాజకుడి దగ్గరికి వెళ్ళు. అది శాపం వలన వచ్చిందా, శిక్ష వలన వచ్చిందా, అది మామూలు పొక్క చెప్తాడు ఆయన. అది కాదండి, ఆయన వెంట రాసిన నీకు అంత లేదు వెళ్ళంటాడు దేవుడు. యాజకుని కనపరుచుకో, ఆయన చెప్తాడు అట్లా. తెల్ల తెల్లగా వచ్చింది ఏంటిది? అదే బట్టతలకు కూడా సొల్యూషన్ ఉంది అక్కడ యాజకుడి దగ్గర. హల్లెలూయా. ఈ తెల్ల తెల్లగా వచ్చింది, అవునండి మంచి క్రీమ్ రాస్తుంటే వైట్ అయిపోతుంది. వైట్ కాదు, కుష్ఠరోగం అక్కడ. అవునా అండి, నేను వైట్ అయిపోతున్నాను అనుకున్నానండి. వైట్ ఏం కాదు అది. అలాగా లైఫ్లో ఏం జరుగుతుందో, అసలు ఏం చేసావో మనమేమో సైలెంట్గా ఎక్కువ మనకుండా ఉంటాం. అర్థమైందా? చేయాల్సినంత చేసి కుటుంబానికి శాపం తెచ్చి కామ్గా ఉంటాం. ఎందుకు కేసులు అవుతున్నాయో తెలియదు, ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయో తెలియదు, ఎందుకు గరిబిలు అవుతుందో తెలియదు. ఫ్యామిలీ అంతా ఏదో ఒక్క ఆకాన్ చేయడం చేసిన దానివల్ల ఏం జరిగింది? ఇశ్రాయేల్ అంతా, కుటుంబ సంగతులు ఇశ్రాయేల్ అంతా ఓడిపోయింది. లాస్ట్కి యెహోషువ కూడా ఓడిపోయాడు. యెహోషువ మొత్తం నువ్వు చెప్తే కదా వెళ్ళాలి ప్రభు అంటాడు. నువ్వు చెప్తేనే కదా దానికి వెళ్ళాను. అలా ఓడించేవేంటి తండ్రి? ఏంటి నేను ఏం చేశాను? నేనే ఆయన భయపడిపోతున్నాడు. నువ్వు ధూళి నెత్తి మీద వేసుకుంటున్నాడు. నేనేం చేశాను ప్రభు? నా వల్ల ఎంతమంది ఓడిపోయారంటే ప్రభు అప్పుడు అంటాడు, నీ వల్ల కాదు, జనాల మధ్యలో సంథింగ్ ప్రాబ్లం ఉంది, వెతుకండి. ఒరే ఏం చేశారా అంటే మాట్లాడు. ఏం చేశారా అంటే మాట్లాడు. మేమంతా చాలా పరిశుద్ధులము, మేము చాలా నీతిమంతులం అంటే దేవుడు అంటాడు అలా కాదు, చీట్లే అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ వెలుగు తీసే వరకు ఆగొద్దు అక్కడ. వచ్చేలంతా కాళ్ళ మీద పట్టుకొని. ఎవడో నన్ను క్వశ్చన్ వేసింది, మాది క్వశ్చన్ ఆన్సర్ సెషన్ నడుస్తుంటుంది అప్పుడప్పుడు జూమ్లో. ఒకడు వేసాడు, మరి పాపాలు ఒప్పుకుంటే దేవుడు క్షమించాలి కదండి, మరి ఆకలి ఒప్పుకున్నారు కదండి, మరి ఎందుకు క్షమించలేదండి? దేవుడు దొరకబట్టాడండి, దేవుడు పట్టించాడండి అక్కడ. అంతేనా? ముందో చెప్పుకున్నాడా? కామ్గా ఉన్నాడు. తెలియదులే కప్పెట్టినా, ఇంట్లో కప్పెట్టేసాడు. దేవుడు చీట్లు వేయించి దొరకబట్టిన తర్వాత అప్పుడు నేనే నన్ను అంటాడు, ఓహరి నాయన 3 రోజులు ఎత్తుతుంటే మాట్లాడవేరాదు నాయన అంటే. ఎవరు తెలియదు అనుకున్నానండి, దేవుడికి అన్ని తెలుసండి. హల్లెలూయా. దయవేసి తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టుంటే క్షమించకపోనా, సారీ ప్రభా, దురాశ వచ్చేసింది చూడగానే, క్షమించే ప్రభా, అట్లీస్ట్ నా బిడ్డల మీదకి, నా ఫ్యామిలీ మీదకి శాపం రావద్దు నాయన వేడుకుని బాగుండేది కదా. ఎవరు? మిరియం చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? కుష్ఠరోగం వచ్చిందా లేదా మిరియంకి? ఏం చేశాడు? చంపేశాడా? లేదు, 7 రోజులు పెట్టాడు ఉండక్కడ, అంతే. అక్కడ 7 అంతే, మొగలు ప్రార్థన చేయి అంతే. అలా కోపడతాడేమో. 7 రోజుల తర్వాత మరలా పవిత్రపరుచుకుని చేర్చుకున్నాడు. దేవుని దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. కాబట్టి ఏదైనా సరే దాయొద్దు. ఎప్పటికైనా ఒక రోజున క్యాన్సర్ పుండ్లా బయటపడుతుంది గుండెల లోపల నుంచి. అర్థమైందా? తెలుసా? పుండు ఇది చెదపురుగు తెలుసా? బయట కర్ర బాగానే ఉంటుంది, లోపల తినేస్తుంది. మన పాపం మనల్ని పురుగులాగో లోపల తినేయకుండా జాగ్రత్త పడండి. ఒక్కసారి ఎక్కడ ఏం పొరపాటు చేశారో ఒప్పుకోండి, లేదా దేవుని అడగండి, ప్రభు నాకు చూపించమని అడగండి. లేకపోతే ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడు ప్రభు అని అడిగి చూడండి ఒక్కసారి. ఎక్కడ ఏదైనా పలానా అయ్యా
ఆ ఒక్క పాయింట్ చాలా ప్రాబ్లం చేసినట్టు, ప్రభా నన్ను క్షమించు, వెంటనే అడగండి ఒక్కసారి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. తినేస్తుంది పిల్లారా, మీకు తెలియని ఒక పాపం నిప్పు లాంటిది పిల్లారా. నిప్పుని కప్పెట్టేస్తే ఉంటుందా? ఎక్కడ తగలబెట్టేస్తుందో మనకి కొంతసేపటి వరకు తెలియదు, నార్మల్గానే ఉంటుంది. అక్కడక్కడ పొగ వస్తుందిలే, మంది కాదండి, మందే తగలబడిపోతుంటుంది. జాగ్రత్త. కొరుకుడు పుండ్లాగా, చెద పురుగుల్లాగా తినేస్తుంది ఆ పాపం మిమ్మల్ని. నేను ఇప్పటికీ అంటాను, రోగంతో చచ్చినా పర్లేదు కానీ పాపంతో చావద్దు బ్రదర్ సిస్టర్. మనల్ని తీసుకెళ్ళడానికి దూతలు రావు, దయ్యాలు వచ్చేస్తాయి. అప్పటికి కానీ మీకు మ్యాటర్ అర్థం కాదు. ఒక్క పాపము చనిపోయే ముందు క్షమించబడని, ఒప్పుకోనని ఏ పాపం కూడా మనలో ఉండకుండును గాక. హల్లెలూయా. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం. మొదటి తిమోతి 1వ అధ్యాయం 16 చదువుతారా? సరే. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనబర్చునట్లు నేను కనికరింపబడితిని. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎంత సంతోషం అనిపించింది నాకు ఈ మాట చదివినప్పుడు. దేవుడు కనికరించిన దాని వెనకాల ఒక పర్పస్ ఉందంటండి. ఏంటా పర్పస్? 15 నుంచి చదవండి. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునైనది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా అది నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగునా యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమునకు ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరిచినట్లు కనికరించబడ్డ. దేవునికి స్తోత్రం చెప్పడం ఒకసారి. దేనికోసం కనికరించేసాడట? గొప్ప పాపినైనా, ప్రధాన పాపినైనా ఎందుకు కనికరించబడ్డాడంటే అనేకులు ఎదుట మాదిరిగా దేవుడు నిలబెట్టుకోవాలనుకున్నాడట. హల్లెలూయా. ఒక తీర్మానం. ప్రభువా ప్రియులరా, మనకి నేను ఎప్పుడు అంటాను, దేవుడు స్వస్థపరుస్తాడు, ఆర్థికంగా దీవిస్తాడు, కానీ అవి సాక్షులు కదా. సాక్ష్యం ఏమై ఉండాలంటే రక్షణే సాక్ష్యమై ఉండాలి. హల్లెలూయా. డబ్బులు ఎవరైనా సంపాదిస్తారేమో కానీ రక్షణ అందరూ సంపాదించలేదు. మారుమనసు పొందితే దేవుడే ఇవ్వాలి తప్ప కదా. హల్లెలూయా. బాలాపూర్ లడ్డు ఎంత పలికింది ఈరోజు? ఐడియా ఉందా? గణేష్ లడ్డు అండి, వినాయకుడి లడ్డు, బాలాపూర్ లడ్డు, హైదరాబాద్. ఈరోజు ఆ వేలం నిన్న అయిపోయిందా? నేను ఫస్ట్ చూసినప్పుడు అది కొన్ని సంవత్సరాల క్రితం ఆ లడ్డు గణేషుడి చేతిలో ఉంటుందండి. వారం రోజులు ఆ లడ్డు వేలం వేస్తారు. ఆ లడ్డు వేలం వేస్తే ఒకరోజు 52 లక్షలు పలికింది ఆ లడ్డే. లడ్డు ఆ వేలం పాటలు ఎన్నో చాలా మంది పాడుతుంటారు. లాస్ట్కి మీడియాలో అడిగారు, ఎంత అంటే 50 లక్షలు పెట్టారు ఈ లడ్డుకి, తింటారా అంటే లేదండి మా పొలంలో చల్లుతాను. ఒకసారి నేను ఫస్ట్ టైం ఎప్పుడో ఎంతో 17 లక్షలకు ఎంతకో నేను తీసుకెళ్ళినప్పుడు అది ఎంత చల్లినప్పుడు ఆ సంవత్సరం పంట చాలా సమృద్ధిగా వచ్చేసింది అంటండి. అలాగా అందరూ పోటీ. ఇప్పుడు పెద్ద ఎత్తైన గిన్నిస్ బుక్లో ఎక్కి అంత విగ్రహం పెట్టాలి. పెద్ద 50 కేజీల లడ్డు, అది 51 కేజీలు ఎంతో అది లడ్డు, దానికి వేలం ఫుల్ లక్షలు. నేను ఎవరు అడిగారు, ఆ డబ్బులు ఎవరికి వెళ్తాయి? గవర్నమెంట్కి అంతా కాదు, కమిటీకి వెళ్తాయి. అక్కడ పెట్టుకున్న కమిటీ. పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాటిని చల్లుకున్నందుకు పంటలు పండాయని ఒక సాక్ష్యం చెప్పినోడు ఉన్నాడేమో, అర్థమవుతాడు. కొంత సినిమా యాక్టర్లు ఉంటారు, రజనీకాంత్ లాంటి ఉంటారు. ఆయన అడగండి, ఒకప్పుడు నేను బస్ కండక్టర్గా చాలా పేదోడు ఉండేవాడిని, మరి నేను ఇప్పుడు మరి చాలా గొప్ప. ఎస్ ఆఫ్ కోర్స్ చాలా గొప్పవాడు అయ్యాడు. అక్షయ్ కుమార్ లాంటి వాడు ఉన్నాడు, ఒకప్పుడు ఎక్కడ బూట్ పాలిష్ చేసుకున్నాడట, ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడు. ఈయన ఎవరు? షారుఖ్ ఖాన్ ముంబైలో జూహూ బీచ్ ఎదుర్కొన్న ఒక బిల్డింగ్ ముందు డ్యాన్స్ చేసాడు అంట ఒకప్పుడు. ఇప్పుడు అదే బిల్డింగ్ కొనుక్కుని దాన్ని సొంత ఇల్లుగా చేసుకున్నాడు. అంటే వాళ్ళ జీవితాల్లో కూడా ఈ ఆర్థికపరమైన ఉన్నతి ఉందేమో కానీ రక్షణ మాత్రం చేసే వాళ్ళనే కలగాలండి. ఇది నేను చెప్పే సాక్ష్యం. ఇక్కడ దేవుడు ఇస్తాడు ఆర్థికమైన దీవెన, కానీ దేవుని గురించి మనం చెప్పుకున్నప్పుడు ఏది చెప్పుకోవాలంటే భూమి మీద ఎవరు ఎక్కడ ఇవ్వలేనిది ఏదో అది చెప్పగలడమే సాక్ష్యం. అదే రక్షణ ఉంది ప్రియులారా. అది పౌలు అంటున్నాడు,
నాలాంటి ప్రధాన పాపిని రక్షించుకున్నాడంటే పాపులు అనేకులకి ఒక మాదిరి, ఒక సాక్ష్యమే కదా. నీలాంటి రక్షించుకున్నాడంటే నాలాంటి కూడా అయ్యేసే రక్షిస్తాడు అనే నమ్మకం రావడానికి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను ఎప్పటికీ అంటాను, స్వస్థత సాక్ష్యం స్వస్థత కొరకైన విశ్వాసం కలుగజేస్తుంది. ఏమని? అన్నం దేవుడు స్వస్థపరిచాడంటే నన్ను కూడా స్వస్థపడు, నన్ను కూడా స్వస్థపరచు ప్రభు అని అడగొచ్చు. ఒక్కొక్కరికి జాబ్ లేదు, జాబ్ వచ్చిన సాక్ష్యం చెప్తే జాబ్ లేని కూడా ఒక నిరీక్షణ, ఒక ఆదరణ కలగవచ్చు, నాకు కూడా ఇస్తాడేమో అని. వీటన్నిటిలో గొప్ప సాక్ష్యం ఏంటి అంటే రక్షణ. నిజంగా ఒక విషయం చెప్పనా, ఒక తాగుబోతు మారి సాక్ష్యం చెప్తే ఆ గుంపులో ఉంటే నలుగురు తాగుబోతులు ఆలోచిస్తారు చాలా. అంతలా మారిపోయిందా? అంతనా? ఇప్పుడేమో నాకు ఈ తాగడంటే చీ అనిపిస్తుందని అంటుంటాడు ఆయన. నేను మానేద్దామని మానలేకపోతున్నానండి అని ఎట్ట మానేసాడండి. నిజమే, మానవాలనుకున్నా మానలేరు వీళ్ళు. ఆ బ్లడ్లో అది అడుగుతూ ఉంటుంది, అది ఊరికే వ్యసనం ఉంటుంది దాన్ని. కానీ ఎలా మారిపోయాడండి? యేసు రక్తంలో ఏదో పవర్ ఉంది. అయితే హల్లెలూయా, దేవునికి సాక్షిగా అనేకులకి మాదిరిగా ఉంటాను ప్రభు అని అడిగి చూడండి, కనికరం పొందుతావు, రక్షించబడతావు, దేవుని చేత వాడబడతావు కూడా. హల్లెలూయా. ఏ స్వార్థం ఉండదు వాడబడడానికి, ఏ స్వార్థం ఉండదు. ఒక్కటే ఆశ, అనేకులు నీ యందు విశ్వసించు వారికి ఏంటి ఉంటాడు మాట చూడండి, నిత్య జీవం పొందు వారికి మాదిరిగా ఉండులాగున నా యందు ఆ దీర్ఘశాంతమును నా యందు కనపరిచినట్లు. దేవునికి స్తోత్రం చెప్పకుండా ఒకసారి. పౌలు గారిని రక్షించుకోవడానికి దేవుడు ఏం చేశాడంటే దీర్ఘశాంతం చూపించాడంటే. ఏం శాంతం? పౌలు గారు కోపం వచ్చి వాళ్ళని చంపుతున్నా, చంపలేదు కానీ కొడుతున్నా, కొరడాలతో కొడుతున్నా, ఈడ్చుకెళ్తున్నా దేవుడు ఎందుకు భరించాడంట? నేను ఇలా కాదు నాన్న, ఇటు నుంచి అటు ఈడ్చుకెళ్ళడం కాదు, అటు నుంచి ఈడ్చుకొచ్చేలా చేస్తున్నా. దేవుని స్తోత్రం లేదు, టోటల్ ఆపోజిట్ కదా. కొట్టి 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 చంపుతున్నాడు పాపం క్రైస్తవుల్ని. ఒకరోజు ఏం జరిగింది? పౌలు అంటాడు, నేను కొట్టిన దానికంటే నేను తిన్నదే ఎక్కువ అన్న. హల్లెలూయా. పౌలు అనుకుంటాడు, అంత కొట్టకుండా ఉండాల్సింది క్రైస్తవుల్ని, నువ్వు కూడా మరీ నీ ప్రభు అంత బ్యాలెన్స్ చెప్తే అలాగా. నిజం, పౌలు గారు తిన్నన్ని దెబ్బలు నాకు తెలిసి మిగిలిన ఎవరైనా తిన్నారో లేదు పాపం. అన్ని దెబ్బలు, అందరూ చంపబడ్డారులే, దెబ్బల గురించి అంటున్నాను. 3 మార్లు ఇక్కడ, 5 మార్లు అక్కడ, ఎంత లెక్క పెట్టాడో. కొన్ని మర్చిపోయినట్టున్నాడు. పౌలు గారు అనుకుంటాడు, ఇది చాలా అన్యాయం ఆయన, ముందే చెప్పుంటే బాగుంటుంది. నువ్వు ఎంత కొడతావో అంత తింటావు అని ముందే చెప్పుంటే అంత కొట్టకపోతున్నా ఆయన. అలాగే ఈ రోజున మనం చాలా మంది ఒకప్పుడు చూసుకోవడం సాక్షి ఎలా దేవుడికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళం, ఇప్పుడు అలాగే ఆ వ్యతిరేకతలు మనమే పొందుతున్నాం ఈ రోజున. నేను కూడా అలా చేసేవాడిని అని. దేవునికి స్తోత్రం. రక్షించబడిన వాళ్ళకి కనికరం అండి, సాక్షిగా నిలబడుతున్న వాళ్ళకి కనికరం అండి. అట్టి కనికరం మనమందరం పొందుకుందాము గాక. 2 తిమోతి 1 అధ్యాయం 18, ఇదే లాస్ట్ ఈ పూటకి. 2 తిమోతి 1:18. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభువు వలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నాడండి. ఎవరి కోసం? ప్రైజ్ ది లార్డ్. ఒనేసిఫోరు 16 నుండి. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభువు వలన కనికరము పొందినట్లు ప్రభువు అనుగ్రహించును గాక. ఒక సేవకుని ప్రార్థన చూడండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. చూడండి ఒక సేవకుడిని ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా అందరి సంగతి తర్వాత, కానీ ఒనేసిఫోర్ను మాత్రం కనికరించి ఎట్లయినా సరే అట్ ఎనీ కాస్ట్ ఏదైనా చెయ్యి, ఒనేసిఫోర్ను కనికరించి. ఎందుకంటే నేను సంఖ్యలతో అతని గుమ్మ ముందు పడినప్పుడు వామ్మో ఇతనికి ఏదో హెల్ప్ చేస్తే నేను కేసులో ఇరుక్కుంటానని భయపడలేదు నాయన. అతడు నాకు ఉపచారము చేసి నా గాయాలు కడిగాను నాయన. వా, ఎవరికి కనికరం? పరిచయం చేయండి బ్రదర్ సిస్టర్, పరిచయం చేయండి.
సేవకుని దీన దశలో ఉన్నప్పుడు పక్కన నిలబడండి. సేవకుని ఉన్నత దశలో కూడా దేవుడు నిలబెట్టుకుంటాడు. సేవకుని మహిమలో కూడా మీకు పాలు పంపులు ఇచ్చేస్తాడు. కనికరం సంపాదించే విధానం ఇది. ఊరికే మోకాలు ఎత్తా ఉంటారు, ప్రార్థన చేయండి, కానీ ప్రాక్టికల్గా కూడా ఉండాలి. అంతే. ప్రాక్టికల్ అంటే కొన్ని కార్యరూపం దాల్చాలి. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. కార్యాల్లో ఉన్న విశ్వాసము క్రియలతో కూడినదై ఉన్నది అన్నట్టుగా దేవుని కనికరం సంపాదించడానికి మనం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు చెప్పాను నేను. పరిచయం చేయండి, దన్మని వచ్చాడు ఒకసారి మొత్తం ఊడ్చేయండి, అంత కడిగేసి వెళ్ళిపోయినంత, ఎవరు కనబడద్దు అసలు, ఎవరికి చెప్పొద్దు అసలు. వా, నీ దృష్టికి కనపడుతున్నాను కదా, చూసుకో ఒక్కసారి అడగండి ఒకసారి. కానీ దేనికోసం కాదు ప్రభా, ₹1,00,00,000 ఇస్తామని అయితే కాదు, నాన్న వెండి బంగారం కోసం కాదు, జస్ట్ మర్సీ, నీ కనికరం ప్రభా, నీ దృష్టి నా మీద పడాలి తండ్రి. నీకేం అడగొద్దు, మీ ఫ్యామిలీ ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి, మీ సమస్యలు ఏంటి, ఇవన్నీ ఆయన హ్యాండిల్ చేసుకుంటాడు అంతే. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.